సీఎం రేవంత్ రెడ్డి మాటలతో కాంగ్రెస్ ఓటమిని అంగీకరించారా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేవంత్ పాలనకు రెఫరెండం అంటే వెనకడుగు వేయడంలో ఆంతర్యమేంటి? ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారా? రేవంత్ ప్రెస్ మీట్ కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిందన్న భావనలో హస్తం నేతలున్నారా అంటే అవునని అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో వచ్చిన ఈ బై ఎలక్షన్ లో గెలవడానికి హస్తం పార్టీ చెమటోడుస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని గులాబీ పార్టీ ముమ్మరంగా ప్రయత్నిస్తుంటే ఎలాగైనా గట్టెక్కాలని అధికార పార్టీ నానా తంటాలు పడుతోంది. అధిష్టానం ఈ బై ఎలక్షన్ ను ఛాలెంజింగ్ గా తీసుకోవడంతో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం రేవంత్ రెడ్డికి సవాల్గా మారిందట. దీంతో అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు సీఎం. కాంగ్రెస్ అధిష్టానం డైరెక్షన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాక్ట్ చేస్తున్నారట. మీనాక్షి ఇచ్చిన నివేదిక ఆధారంగా కాంగ్రెస్ హైకమాండ్ జూబ్లీహిల్స్ లో రోడ్ మ్యాప్ ఇస్తున్నదన్న చర్చ ఉంది. ఇందులో భాగంగానే మైనార్టీల అసంతృప్తిని పసిగట్టి ఆ వర్గం కోటాలో అజారుద్దీన్ కు మంత్రి పదవి దక్కేలా అధిష్టానం చర్యలు తీసుకుంది. నిజానికి అజారు పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని టాక్. హైకమాండ్ చెప్పినా వినకుండా ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నారని వినికిడి. కానీ ఢిల్లీ పెద్దల ఆదేశాలతో గవర్నర్ కోటాలో అజారుద్దీన్ ను ఎమ్మెల్యేగా నామినేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందట. అయినా మైనార్టీలు కాంగ్రెస్ పట్ల ఆగ్రహంగా ఉండడంతో రేవంత్ కి ఇష్టం లేకపోయినా హైకమాండ్ ఆదేశాలతో కేబినెట్ లోకి తీసుకోవాల్సి వచ్చిందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన వ్యక్తికే టికెట్ ఇవ్వడంతో పాటు ఆయనకు నచ్చినట్టుగా చేసేందుకు అధిష్టానం అనుమతి ఇచ్చిందని వినికిడి. అయినా అన్ని సర్వేలలో కాంగ్రెస్ వెనుకంజలో ఉండడంపై ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నారట. ఏఐసీసీ నిర్వహిస్తున్న సర్వేల ఆధారంగా రేవంత్ కు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారట హస్తిన పెద్దలు. రేవంత్ ఏది చెప్పినా విన్నామని, ఇప్పుడు అభ్యర్థి గెలుపు బాధ్యత ఆయనదేనని హైకమాండ్ గట్టిగా చెప్పడంతో సీఎం టెన్షన్ పడుతున్నారట. అందుకే గత 10 రోజులకు పైగా జూబ్లీహిల్స్ పైనే ముఖ్యమంత్రి ఫోకస్ పెట్టారని చెప్తున్నారు. జూబ్లీహిల్స్ లో తప్పనిసరిగా గెలవాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల్ని డివిజన్ కి 2 చొప్పున ఇన్ఛార్జీలుగా నియమించారు. కాంగ్రెస్ ఓడిపోతే సీఎం సహా అందరి భవిష్యత్తుకు ప్రమాదం ఉందని హెచ్చరించారట. ఎవరి డివిజన్ లో ఓట్లు తక్కువ వచ్చినా బాధ్యులపై చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంతటితో ఆగకుండా సీఎం రేవంత్ రెడ్డి అనేక కుట్రలకు తెరలేపుతున్నారన్న ఆరోపణలున్నాయి. అందులో భాగంగానే బీజేపీని తెరపైకి తెస్తున్నారని, కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడంలో రేవంత్ వ్యూహం వేరే ఉందన్న వాదన కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. అటు బీఆర్ఎస్ నేతలను పోలీసులతో టార్గెట్ చేస్తున్నారని, నియోజకవర్గంలో లేకున్నా వారి ఇళ్లలోకి పోలీసుల్ని పంపి బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ నేతలని బీజేపీని టార్గెట్ చేయడం సీఎం రేవంత్ అదే పనిగా పెట్టుకున్నారని వాదన వినిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నానా తంటాలు పడుతున్నా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడం లేదు. ముఖ్యమంత్రి రోడ్ షో చేసినా ప్రజలు కాంగ్రెస్ కు అనుకూలంగా మారలేదు. దీన్ని గమనించిన రేవంత్ చివరకు ప్రెస్ మీట్ పెట్టి తన ఫ్రస్ట్రేషన్ ను బయటపెట్టారు. బీఆర్ఎస్ బీజేపీలపై విమర్శలు గుప్పించి డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారు. కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదని, ఎంత చేసినా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదనేది రేవంత్ రెడ్డి మాటలు బట్టే స్పష్టమవుతోంది. ఈ ఉప ఎన్నికను రెఫరెండంగా భావించేందుకు ఆయన వెనుకడుగు వేయడమే ఇందుకు నిదర్శనమంటున్నాయి రాజకీయ వర్గాలు. అందుకే ఓటర్లను బెదిరించడంతో పాటు విపక్షాలను దూషించారన్న వాదన ఉంది. అటు రేవంత్ మాటలు కాంగ్రెస్ ఓటమికి మరిన్ని పునాదులు వేశాయని మండిపడుతున్నాయి హస్తం పార్టీ వర్గాలు. సీఎం నోటి దురుసుతో తమ రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలో పడేశారని మంత్రులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. సీఎం రేవంత్ రెడ్డి మాటలు కాంగ్రెస్ ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేశాయనే భావనలో ఉందట అధిష్టానం. దీంతో జూబ్లీహిల్స్ లో హస్తం పార్టీ ఓడిపోతే తెలంగాణలో రాజకీయంగా ఎలాంటి మార్పులు సంభవిస్తాయోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.